వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ ఫ్రైడ్ రైస్ అండి. ఎలాంటి సాసులు లేకుండా, ఎక్కువ ఘాటు లేకుండా పిల్లలు కూడా తినగలిగేటట్టుగా దీని కాంబినేషన్లో మంచి రైతా అండి. కీరా దోసకాయ రైతా కావచ్చు, ఆనియన్ రైతా అయినా సరే బాగుంటుందండి. ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తర్వాత అందులోకి చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫస్ట్ వేయటం మర్చిపోయాను, మధ్యలో వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసినది ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు బాగా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల దాకా కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా వేయించుకోవాలండి. కొన్ని వాటర్ కూడా పోసుకొని బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ మష్రూమ్ ఒక 80% మగ్గితే చాలండి. క్యాప్సికమ్ బాగా మగ్గకపోయినా పర్లేదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి. బటర్ మధ్యలో వేసుకోవటం వల్ల ఈ ఫ్రైడ్ రైస్ అనేది రైస్ వేసుకున్న తర్వాత పొడి పొడిగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత అందులోకి చిన్న స్పూన్ తోటి ఒక 2.5 టీ స్పూన్ల దాకా మిరియాల పొడి వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచుకునే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి. వేసుకొని అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. రైస్కి అన్నికి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.